కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు అంకితభావంతో కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. నగరంలో ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు గొప్ప మార్గదర్శకుడిగా జీవితానికి దిక్సూచిగా నిలిచారన్నారు. ఎర్రన్నాయుడు నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలనంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు 2 పంటలకి కూడా అందించాలని అహర్నిశలు కూడా కృషి చేసేవారు. ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ముందుకు కొనసాగించారు. ఈరోజు అందులో నేను ప్రస్తావించదలుచుకున్నది ప్రత్యేకంగా నేరేడి బ్యారేజ్ గురించి. నేరేడి బ్యారేజ్ మీద ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేయడానికి ఆయన వంతుగా ముందుకు చేశారు. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, ఆ రోజు ఒక కేంద్ర మంత్రిగా ఆయన కూడా ఉన్నారు. మళ్ళీ ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన తర్వాత మొన్ననే ఢిల్లీలో కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారిని కూడా కలిసినప్పుడు నేరేడి బ్యారేజ్కి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి దాని తాలూకా ఆర్డర్ కూడా వెంటనే ఇవ్వాలని కూడా నేను కోరడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రాంతానికి మంచి చేయాలన్న ఆలోచనతో ఆయన కూడా దాని గురించి కోరడం జరిగింది. నాకైతే నమ్మకం ఉంది, సుప్రీంకోర్టులో ఎటువంటి కేసులు కూడా దానికి సంబంధించి ఏవి కూడా లేవు నేరేడి బ్యారేజ్కి.